పరిమాణంతో పోల్చినప్పుడు ఆ వస్తువు యొక్క పరిమాణం చాలా చిన్నది కాబట్టి దానిని మనం బిందు వస్తువుగా పరిగణిస్తాం. ఈ వస్తువు యొక్క ద్రవ్యరాశి m అనుకుందాం, అలాగే భూమి యొక్క ద్రవ్యరాశి క్యాపిటల్ M అని అనుకుందాం. సో విశ్వగురుత్వ సిద్ధాంతం ప్రకారం ఆ వస్తువుకు మరియు భూమికి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం G ఇంటూ M ఇంటూ స్మాల్ m బై r². ఇక్కడ భూ ఉపరితలానికి మరియు వస్తువుకి మధ్య దూరం చాలా స్వల్పం కాబట్టి ఈ భూ కేంద్రకానికి మరియు ఈ వస్తువుకి మధ్య దూరాన్ని భూమి యొక్క వ్యాసార్థానికి సమానంగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ F అనేది న్యూటన్ రెండవ సిద్ధాంతం ప్రకారం, రెండవ నియమం ప్రకారం m ఇంటూ a గా మనం రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు G ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై r². సో